పరిశుద్ధ గ్రంథం నుండి రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వాక్యాన్ని ఉదయ కాలంలో మనం చదువుకుందాం. రోమా 1:16. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఏలైనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, దేవుని బిడ్డలైన వారు సువార్త ప్రకటించుటకు సిగ్గుపడని వారిగా ఉండాలి. సువార్త ప్రకటించుటకు ఎప్పుడు మనము సిద్ధముగా ఉండాలి. దేవుని వాక్యం చెప్తుంది, సువార్త ప్రకటించడానికి నేను ఎప్పుడు సిగ్గుపడను, సువార్త ప్రకటించేందుకు నేను ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాను అని 15వ వచనంలో ఆయన చెప్తున్నాడు. కాగా నా వలన అయినంత మటుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధంగా ఉన్నాను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకు మనం సువార్త ప్రకటించాలంటే, సువార్త ప్రతి మనిషిని రక్షించుటకు దేవుని శక్తి ఉన్నది. సువార్త ద్వారానే ఒక వ్యక్తి మార్పు నొందగలడు, రక్షింపబడగలడు, నిజ దేవుణ్ణి తెలుసుకొని ప్రభు మార్గంలోనికి రాగలడు. అట్టి సువార్తను ప్రకటించుటకు అనేకులు సిగ్గుపడుతున్నారు, అనేకులు భయపడుతున్నారు, అనేకులు సువార్త ప్రకటించడం నా పని కాదు అనుకుంటున్నారు. నా పని ఏంటి? నేను ఆదివారం చర్చికి పోయించేదే నా పని. అది కూడా నాకు సమయం దొరకకపోతే నేను దానికి కూడా వెళ్ళను, అదే నా పని. లేదు, నేను ఒక రహస్య క్రైస్తవుడిగా జీవిస్తే చాలు, బయటికి నేను క్రైస్తవుడని రికార్డులో లేకపోయినా, ఎవరికి చెప్పకపోయినా పర్వాలేదు అనే విధంగా క్రైస్తవులు తయారైపోతున్నారు. దేవుని బిడ్డలైన మనము సువార్త ప్రకటించేందుకు ఏర్పరచబడిన వారము అనేది మనం మర్చిపోకూడదు. దేవుని వాక్యం చెప్తుంది, 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుదాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మరి చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నిన్ను నడిపించాడు. ఎలా నడిపించాడు? సువార్త వలన. హల్లెలూయా. సువార్త వలన ఆయన నిన్ను పిలుచుకున్నాడంట. మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయును. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చెప్తుంది, మీరు ఇలాగూ రక్షించబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచెను. హల్లెలూయా. సువార్త వలన మిమ్మల్ని దేవుడు ఏం చేశాడంట? పిలుచుకున్నాడు. మిమ్మల్ని తన యొద్దకు పిలుచుకున్నాడు. హల్లెలూయా. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో దేవుని వాక్యం చెప్తుంది, ఆయన తాను సృష్టించిన వారిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్య వాక్యం వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను అంట.
హల్లెలూయా. దేవుని వాక్యం ద్వారా మనము తిరిగి జన్మించబడ్డాం. సువార్త ద్వారా మనము పిలువబడ్డాం. సువార్త ద్వారా మనం పట్టబడ్డాం. అట్టి సువార్త ఎందుకు నీకు నాకు ప్రకటించబడింది? ఎందుకంటే మనం నశించు స్థితిలో ఉన్నాం, నశించిపోతూ ఉన్నాం. నాశనకరమైన పరిస్థితిలో మనం ఉన్నప్పుడు ప్రభువు మనల్ని ప్రేమించి సువార్త ద్వారా నిన్ను నన్ను రక్షించుకున్నాడు. హల్లెలూయా. మరి రక్షించబడిన మనము సువార్తలో ప్రకటించే వారిగా ఉండాలని దేవుడు మనలను ఏర్పరచుకున్నాడంట. హల్లెలూయా. చాలా మంది అనుకుంటారు సువార్త ప్రకటించడానికి బాధ్యత నాది కాదు, ఎవరైతే సేవకులుగా ఎన్నిక కాబడ్డారో వాళ్ళు సువార్త ప్రకటించాలి, మేము సంఘానికి వెళ్ళాలి. దేవుడు విశ్వాసులను సంఘంతో నింపమని చెప్పలేదు, కానీ లోకమంతటా వెళ్ళి శిష్యులుగా తయారు చేయమని చెప్పాడు. శిష్యులు చేయాల్సిన పని ఏంది? సువార్త ప్రకటించాల్సిన పని. యేసు ప్రభు కాలం కంటే ఈ అంచె దినాల్లో సువార్త యొక్క ఆవశ్యకత ఇంకా ఎంతో పెరిగి ఉంది. ఎందుకంటే ఎక్కడ పట్టినా పాపం విస్తరించిన దినాల్లో మనం ఉన్నాం. మానవుడు నశించిపోతూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రభు అయిన యేసు నశించిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఫిలిప్పీ సంఘానికి పౌలు గారు మరి వాక్యము రాస్తూ ఆయన ఒక మాట చెప్తాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి 6 వచనాల వరకు మనం చదివితే, మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉండుట చూసి మీలో ఈ సక్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. కనుక మీ అందరి నిమిత్తం నేను చేయు ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయుచు నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. కాబట్టి సువార్త ఎవరు ప్రకటించారంట? పౌలు గారు మాత్రమేనా? ఆయన ఫిలిప్పీ సంఘంతో చెప్తున్నాడు, సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉండడం నేను చూస్తూ ఉన్నాను, నాతో కూడా మీరు ప్రకటిస్తున్నారు. నేను ప్రకటించాల్సిన స్థలముల్లో నేను ప్రకటిస్తున్నాను, మీరు ప్రకటించాల్సిన స్థలములలో మీరు ప్రకటిస్తున్నారు. హల్లెలూయా. ఇట్టి సక్రియను మీలో ప్రారంభించింది ఎవరంట? యేసుక్రీస్తే ప్రారంభించారు. ఆయనే తన రాకడ వరకు మీలో కొనసాగిస్తున్నందుకు నేనేం చేస్తున్నాను? సంతోషంగా ప్రార్థన చేస్తున్నాను. మిమ్మల్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను మిమ్మల్ని గూర్చి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా? నువ్వు దేవుని సంతోషపరిచే విధంగా సువార్త ప్రకటనలో నిలబడి ఉన్నావా? ఈ దినమున సంఘములు ఎందుకు ఖాళీగా ఉన్నాయంటే, ఇంకా పాపము ఎందుకు విస్తరిస్తుందంటే, సువార్త ప్రకటించే పని నాది కాదు అని క్రైస్తవుడు అనుకుంటున్నాడు. సువార్త ప్రకటించేందుకు సిగ్గుగా భావిస్తున్నాడు. నేను దేవుని బిడ్డనని చెప్పుకోవడానికి అవమానంగా భావిస్తున్నాడు. క్రైస్తవుడని చెప్పుకోవడానికి కూడా అసలు ఇష్టపడలేనటువంటి దినాల్లో దేవుని బిడ్డలు జీవిస్తున్నారు. కానీ ఫిలిప్పీ సంఘం ఎలా ఉందంట? పౌలు గారితో కూడా వాళ్ళు సువార్త ప్రకటిస్తున్నారు, వారు కూడా సువార్త ప్రకటిస్తున్నారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి సంఘము అభివృద్ధి చెందాలంటే, లేదా దేవుని యొద్దకు ఆత్మలు నడిపించబడాలంటే నీవు నేను సువార్త ప్రకటించాలి. హల్లెలూయా. అది రక్షణ కలగజేయుటకు దేవుని శక్తి ఉన్నది. సువార్త ప్రకటించడము అంటే మనము మన పనులు ఆపుకొనేసి మనము వెళ్ళి సువార్త పని నిమిత్తం గ్రామాలు తిరగడం కాదు.
నీ అవకాశాన్ని బట్టి, దేవుడు నీకు ఇచ్చినటువంటి స్థితిని బట్టి, నువ్వు ఉన్న స్థలములో, నువ్వు వెళ్తున్న స్థలములలో, నువ్వు ఉద్యోగం చేస్తున్న స్థలంలో, నీ కుటుంబంలో నువ్వు స్వార్థ ప్రకటించడానికి సిద్ధముగా ఉండాలి ఎప్పుడు కూడా. అటు పరిస్థితుల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. ఎందుకంటే నువ్వు మాత్రం రక్షించబడ్డం దేవుని చిత్తం కాదు. నీ ద్వారా అనేకులు రక్షణ పొందుకోవడం ప్రభు యొక్క ఉద్దేశమై ఉంది. హల్లెలూయా. మరి అట్టి దేవుని యొక్క చిత్తం నీ ద్వారా నెరవేర్చబడాలని ప్రభు ఆశిస్తూ ఉండగా, దుష్టుడు అట్టి సువార్తను ప్రకటించనీయకుండా సువార్తనగా సిగ్గుపడ్డం, సువార్త గురించి ప్రకటించడానికి ఇష్టత లేకుండా ఉండడం అనేకుల్లో ఈ దినముల్లో కనబడుతుంది. చూడండి, లోక సంబంధంగా ఒక చిన్న విషయం గురించి ఎంత ఇదిగా పబ్లిసిటీ ఇస్తున్నారు. దానివల్ల ఎట్టి మేలు కలగకపోయినా దాని గురించిన పబ్లిసిటీ మటుకు విపరీతంగా చేస్తున్నారు. మరి మన జీవితాన్ని మార్చేస్తున్నటువంటి యేసుని గురించి మనం ఎంతమందికి చెప్తున్నాం? నీ జీవితమే దానికి సాక్ష్యం. నీ జీవితంలో నువ్వు అనుభవిస్తున్న విడుదల, రక్షణ, సమాధానమే మరి సాక్ష్యమై ఉంది. ఆ సాక్ష్యం నువ్వు పొందుకున్న దాన్ని నువ్వు ఇతరులకు ప్రకటించలేకపోతున్నావు, ఇతరులకు తెలియపరచలేకపోతున్నావు. హల్లెలూయా. నిన్ను నీవు రెస్ట్రిక్ట్ చేసుకుంటున్నావు, కంట్రోల్ చేసుకుంటున్నావు. దేవుడు ఎవరికి సువార్త ప్రకటించమంటున్నాడు? చూడండి, మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం చెప్తుంది, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. హల్లెలూయా. సర్వ సృష్టికి సువార్త ప్రకటించాల్సిన బాధ్యత మనకి ఇవ్వబడి, మానవులకి మట్టుకే కాదు, దేవుని సృష్టి అంతటికి నువ్వు సువార్త ప్రకటించాలి. హల్లెలూయా. కంటి ముందు ఉన్న ప్రతి జీవించే ప్రాణికి సువార్త ప్రకటించాలి. నీకు సువార్త ప్రకటించడానికి ధైర్యం కావాలంటే ముందు కూర్చొని, కావాలనుకుంటే ఒక చెట్టు ముందు కూర్చొని దానికి సువార్త ప్రకటించు. యేసు ప్రభు నిన్ను సృష్టించాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు అంటూ సువార్త ప్రకటించడం ప్రారంభించు. సువార్త అనగా ఏంటి? యేసు నీ కొరకు రక్షకుడిగా జన్మించాడు అని చెప్పడమే సువార్త. హల్లెలూయా. దానికి మించి ఏదో మనం చెప్పాల్సిన అవసరం లేదు. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్పడమే సువార్త. ఎప్పుడైతే యేసు అనే పదాన్ని నువ్వు వాడుతావో, ప్రజలలో ఆ మాట విన్న ప్రజల్లో ఒక విడుదల కలుగుతుంది, వారిలో ఒక సమాధానం కలుగుతుంది. దేవుని యొక్క సువార్తలో ఉన్నటువంటి దైవ శక్తి ఏం చేస్తుంది అనేది మనము ఎరిగి సువార్తను ప్రకటించాలి. యెషయా గ్రంథము 61వ అధ్యాయం, యెషయా గ్రంథము 61వ అధ్యాయం మొదటి 3 వచనాలు మనం చదివితే దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది, ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించాను, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును. హల్లెలూయా. సువార్త ఏం చేస్తుందంట? నలిగిన హృదయము గల వారిని దృఢపరుస్తుంది. యేసుని గురించిన మాటలను ప్రకటించినప్పుడు ఈ లోకంలో నలిగిపోయిన హృదయం కలిగిన వాళ్ళు, కృంగిపోయిన హృదయం కలిగిన వాళ్ళు, వేదనతో దిగులుతో మాకు విడుదల దొరకదంటూ మరి నశించిపోతున్న వాళ్ళు, ఆత్మహత్యలు చేసుకుంటున్న వారు అనేక మంది మనకు కనిపిస్తారు. వారిని దృఢపరుస్తుందంట యేసయ్య గురించిన మాట. నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు, నీ కొరకు యేసు ఉన్నాడు అనే మాట నువ్వు చెప్పినప్పుడు వాళ్ళ హృదయాలను తెప్పరిల్తాయి, వాళ్ళ హృదయాలకు ఆదరణ కలుగుతుంది. హల్లెలూయా. చెరలో ఉన్న వారికి విడుదల కలిగజేస్తుందంట సువార్త. హల్లెలూయా. అనేక మంది ఈ దినమున చెరలో ఉన్నారు. అనేక మంది మరి పలు విధాలైనటువంటి పాపపు చెరలో, శాపపు చెరలో మరి బంధించబడి ఉన్నారు. విడుదల పొందే మార్గం ఎరుగకున్నారు. మీ కుటుంబంలో కూడా ఉంటారు, మీ ఇంటిలో ఉంటారు. మరి వాళ్ళందరికీ ఎవరు విడుదల ఇవ్వాలి? నేను ఒక్కదాన్ని విడుదల పొందుకుంటే చాలు, నేను ఒక్కడిని రక్షణ పొందుకుంటే చాలు అనుకుంటున్నావా?
వారందరినీ విడుదలలో నడిపించాల్సిన బాధ్యత, భారం నీకు అప్పగించబడలేదా? మరి చెరలో ఉన్న వారిని విడుదలలో నడిపించాలంటే జ్ఞానము కలిగి సువార్త ప్రకటించాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించుటకు, మరి బంధకాల్లో బంధించబడి ఉన్నారు. సాతాను యొక్క బంధకాల్లో బంధించబడి బయటికి రాలేక మరి ఘోరమైన పాపముల్లో మరి చిక్కుకుపోయిన వారిని విముక్తి ప్రకటించడానికి, వారిని విడుదలలోకి నడిపించడానికి యెహోవా హితవత్సరమును, మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించడం. మరి మారు మనసు పొందకపోతే తొందరలో యేసయ్య రాబోతున్నాడు, మరి ఆయన తీర్పు తీరుస్తాడంటూ ప్రకటించడానికి, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకు, అనేక మంది దుఃఖముతో నింపబడిన వారికి ఓదార్పు కలగ చేయడానికి, సియోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రములను ధరింప చేయడానికి, మరి బూడిదకు ప్రతిగా పూదండ, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము, భారభరితమైన ఆత్మకు శృతి వస్త్రం వారికి ఇచ్చుటకు నన్ను పంపాడు. కాబట్టి నిన్ను పంపింది ఈ విధంగా ఎంతో వేదనతో, మారు మనసు, రక్షణ అనుభవం లేకుండా నశించిపోతున్న వారి యొద్దకు దేవుడు నిన్ను పంపుతున్నాడు. అటువంటి వారు ఎక్కడుంటారు, నాకు ఎక్కడ కనపడరు అనే విధంగా మనం ఉండకూడదు. మన కంటి ముందే ఎల్లప్పుడూ కనిపిస్తుంటారు. అనేక మంది కనిపిస్తారు. మన ఇంట్లో కనిపిస్తారు, మన వీధిలో కనిపిస్తారు, మనం సంచరించే ప్రతి స్థలంలో కనిపిస్తారు. వాళ్ళు ఎందుకు కనిపిస్తున్నారంటే నువ్వు వారికి సువార్త చెప్పాలని దేవుడు వారిని నీకు చూపిస్తాడు. హల్లెలూయా. యాక్సిడెంటల్గా వారు నీకు ముందుకు రావడం లేదు. ప్రపంచంలోని అత్యధిక జనాభా కలిగినటువంటి దేశంలో మనం ఉంటున్నాం. మరి అత్యధికమైన ఆత్మలు నశించిపోతున్నాయి ప్రతిదినం. మరి ఈ ఆత్మలకు సువార్త ప్రకటించడానికి దేవుడు నిన్ను అభిషేకించాడని మనం మర్చిపోకూడదు. వారికి యేసును నువ్వు ప్రకటించడానికి ఒకవేళ పరిస్థితులు అనుకూలించకపోతే నీ క్రియల ద్వారా దేవుని యొద్దకు వారిని నడిపించు. వారి పట్ల నువ్వు చూపించే ప్రేమ, వారికి నువ్వు అనుగ్రహించే మరి మంచి ఓదార్పుతో కూడిన మాటలు వారి జీవితాలని క్రీస్తు వైపు నడిపిస్తాయి. అవి క్రీస్తు యొద్దకు నడిపించాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే సువార్త జ్ఞానము కలిగి కూడా ప్రకటించాలి. సువార్త ప్రకటించినప్పుడు మనం ఎవరికి ప్రకటిస్తున్నాము అనేది మనం ఎరగాలి. ఎందుకంటే దుష్టుడు పొంచి ఉంటాడు కాబట్టి జ్ఞానము కలిగి మరి వ్యక్తిని బట్టి మనము మన సువార్త ప్రకటనలో వ్యత్యాసం అనేది పరిశుద్ధాత్మ సహాయముతో మనం ప్రకటించాలి. అప్పుడు అతడు మరి దుష్ట సంబంధ లేకపోతే సువార్త ప్రకటించాలని తన హృదయం తెలవబడింది అని మనం గ్రహించగలం. అట గ్రహించి నువ్వు సువార్త వారికి అందజేసినప్పుడు ఆత్మలు ప్రభు యొద్దకు నడిపించబడతాయి. అంతేకాకుండా మరి పురుషులు స్త్రీలకు కానీ, స్త్రీలు పురుషులకు కానీ సువార్త ప్రకటించేటప్పుడు బహుజ్ఞానం కలిగి ఉండాలి. దుష్టుడు వారి మధ్యలో పాపమునకు ప్రేరేపణ కలగజేస్తాడు కనుక ఎప్పుడు కూడా ఒంటరిగా సువార్త ప్రకటించకుండా అటువంటి పరిస్థితుల్లో, అనగా ఆపోజిట్ సెక్స్ వాళ్ళకి మనం సువార్త ప్రకటించేటప్పుడు జ్ఞానం కలిగి ఇంకొకరు మన పక్కన ఎప్పుడు ఉంచుకొని సువార్త ప్రకటించాలి. లేకపోతే అటువంటి మరి స్త్రీలకు అప్పగించాలి, పురుషులకు సువార్త ప్రకటించడానికి వారిని నడిపించాలి. ఈ విధంగా మనము ప్రతి ఒక్కరికి సువార్త ప్రకటించడానికి ప్రభువు నిన్ను ఎన్నుకున్నాడనేది నువ్వు మర్చిపోకూడదు. ఎప్పుడు కూడా నిన్ను రక్షించినటువంటి సువార్త నువ్వు ఇతరులకు ప్రకటించాలనేది దేవుని చిత్తమై ఉంది. ఎప్పుడు సువార్త ప్రకటించాలి? 2 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 2 తిమోతి 4వ అధ్యాయం 2వ వచనం చెప్తుంది, వాక్యము ప్రకటించుము, సమయమందు అసమయమందు ప్రయాసపడుము అంటుంది. సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పు. కాబట్టి వాక్యాన్ని మనం ఏం చేయాలంట? సమయమందు అసమయమందు, అంటే ఆల్ ద టైం, ఎల్లప్పుడూ మనం ప్రకటించగలం. హల్లెలూయా. సువార్త ప్రకటించడానికి ఒక సమయము, సందర్భం అనేది లేదు. దేవుడు నీకు ఎప్పుడు సమయాన్ని ఏర్పాటు చేస్తున్నాడో అదే అత్యంత విలువైన సమయం. హల్లెలూయా. కొంతమందిని మనం కలుసుకున్న తర్వాత ఇంకా జీవితంలో వాళ్ళు మనం కలుసుకోలేం.
మరి అట్లా కలుసుకున్న వాళ్ళకి మనము ఆ ఒక్క విలువైన సమయాన్ని మనము ప్రభువు కొరకు ఉపయోగించి సువార్త మనం ప్రకటించగలిగినట్లయితే ఆత్మను మనం రక్షించగలం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంతేకాకుండా మనం సువార్త ప్రకటించేటప్పుడు మనలో నశించే ఆత్మల పట్ల ఒక భారం అనేది నీలో ఉండాలి. హల్లెలూయా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, మొదటి కొరింథీ 9వ అధ్యాయము 16వ వచనంలో పౌలు గారు చెప్తారు, నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణం లేదు. సువార్త ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్త ప్రకటించకపోయిన నాకు శ్రమ. హల్లెలూయా. సువార్త నువ్వు ప్రకటించకపోతే నీకు శ్రమ. సువార్త ప్రకటించకపోతే మనకు శ్రమ అనేది మనం మర్చిపోకూడదు. అంటే దేవుడు లెక్క అడుగుతాడు. నీ యొద్దకు ఒక నశించే పోయే ఆత్మను నేను తీసుకొచ్చినప్పుడు ఆ ఆత్మకు నువ్వు సువార్త ప్రకటించావా లేదా అని ప్రభువు నిన్ను ప్రశ్నిస్తాడు. కాబట్టి సువార్త ప్రకటించడానికి మనకు కావాల్సింది ఏంటంటే నశించిపోయే ఆత్మల పట్ల భారం మనకు కావాలి. ఆ భారం ఈ ప్రభువా అని మనం ప్రభువుని అడగాలి. మొదట, దేవా, నా కంటి ముందు ఆత్మలు నశించిపోతున్నాయి, అంతరించిపోతున్నాయి, వారికి నేను సువార్త ప్రకటించాలి, వారిని ప్రభు యొద్దకు నడిపించాలి నాయనా అని నువ్వు భారము కలిగి ప్రభువుని అడిగినప్పుడు దేవుడు ఆ కృపను ఇస్తాడు. హల్లెలూయా. ఆ భారము, ఆత్మ భారముతో నువ్వు సువార్త ప్రకటించినప్పుడు ఆ వాక్యం వారి హృదయములలో ఫలించి వారి ఆత్మలు ప్రభు యొద్దకు తిప్పబడతాయి. వారి యొక్క పాపము నుంచి, శాపము నుంచి వారు విముక్తులు పొందుకుంటారు. నిన్ను నన్ను రక్షించిన దేవుడు వారందరిని రక్షించాలని ఆయన లోక రక్షకుడిగా భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. మన సువార్త అనేకుల యొక్క పాపమును కప్పివేయగలదు. ఈ దేవుని మాట ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని మార్చివేసి రక్షణలోకి నడిపించగలదు. దేవుని వాక్యం చెప్తుంది, దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనంలో, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులు కోరిన వారై ప్రకాశించెదరు, నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులు త్రిపుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశిస్తారు. హల్లెలూయా. కాబట్టి బుద్ధిమంతులు, బుద్ధి కలిగిన వాళ్ళు మట్టుకే ఏం పని చేస్తారంట? సువార్త ప్రకటిస్తారు. ఎక్కడ నాకు సువార్త ప్రకటించాలని మరి అవకాశం దొరుకుతుందని ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. బుద్ధిహీనులు సువార్త ప్రకటించరు. అట ప్రకటించడం వల్ల వీరి ఆత్మ కూడా ఒక దినం నశించిపోవచ్చు. ఎందుకంటే ఆ సువార్తను వీరు నమ్మలేక, సువార్తను ప్రకటించలేక వీరు కూడా ప్రభువుతో సరైన సంబంధం లేని వారిగా తయారైపోతారు. నువ్వు ప్రభువు వెంట నడిచేటప్పుడు దేవుడు నిశ్చయంగా మన హృదయంలో సువార్త ప్రకటించే భారమును దేవుడు అనుగ్రహిస్తూనే ఉంటాడు. ప్రకటించు, చెప్పు చెప్పు చెప్పు, నా గురించి వాళ్ళకి తెలియజేయి అని ఒక మన మనస్సాక్షి మనం గుచ్చుకుంటుంటది. దేవుడు మన హృదయంలో నుంచి మాట్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా. ఎప్పుడైతే జ్ఞానం కలిగి మనము సువార్త ప్రకటిస్తామో, నీతి మార్గంలోనికి ఇతరులను నడిపిస్తామో, దేవుడు అంటున్నాడు మన జీవితాలు ఆకాశంలో జ్యోతుల వలె శాశ్వతంగా ప్రకాశిస్తాయి. హల్లెలూయా. మనం ఈ లోకాన్ని విడిచిపెట్టిన అనేకులు మనల్ని జ్ఞాపకం చేసుకుంటారు. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి ప్రభువు నిన్ను ఎన్నుకున్నాడని మర్చిపోవద్దు. సువార్త ప్రకటించడానికి సిగ్గుపడకూడదు. మొట్టమొదట ధైర్యంగా సువార్తను ప్రకటించుటకు అవకాశం కొరకు మనం ప్రభు సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు నీకు మార్గాలు తెరుస్తాడు, నిన్ను వాడుకుంటాడు. నేను సువార్త ప్రకటించగలనా అంటే బలహీనలనే దేవుడు ఎన్నుకునేది. జ్ఞానవంతులు దేవుడికి అక్కర్లేదు. బలహీనులైన మనల్నే దేవుడు వాడుకొని అనేకులకు ఆశీర్వాదంగా సువార్తను ప్రకటింపజేస్తాడు. హల్లెలూయా. కాబట్టి సువార్త ప్రకటించడానికి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు అనేది నువ్వు మర్చిపోవద్దు. ఆ భారం నాలో దేవుడు ఉంచి ఉన్నాడు. నేను నా క్రియల ద్వారా సువార్త ప్రకటిస్తాను, నా మాటల ద్వారా సువార్త ప్రకటిస్తాను, నా దేవుని వాక్యమును ప్రకటించడం ద్వారా సువార్త ప్రకటిస్తాను.
మరి అవకాశం దొరికిన పద్ధతిలో దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నడిపిస్తున్నటువంటి మార్గములో నేను సువార్తను అందచేస్తానని తీర్మానం తీసుకొని ప్రభు యొక్క వార్తను ప్రకటించు. ప్రభు నిన్ను వాడుకొనును గాక. నీ ద్వారా అనేకులను ప్రభు యొద్దకు నడిపించుకొనును గాక. ప్రార్థన చేద్దాం. ప్రేంగల మా తండ్రి పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రములైనా తండ్రి. అనుదినము లక్షల ఆత్మలు నశించిపోతున్నాయి తండ్రి. నైనా వారికి సువార్త ప్రకటించే జనులు లేరయ్యా తండ్రి. నీ సువార్త భారం మా హృదయములలో ఉంచండి. సిగ్గుపడక ధైర్యముగా నీ యొక్క వార్తను ప్రకటించేందుకు, మేము పొందుకున్న విడుదలను, అయినా స్వస్థతను, రక్షణను ఇతరులకు మేము పంచేందుకు అయ్యా మమ్మల్ని మీరు వాడుకోమని, మమ్మల్ని మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాం అయినా తండ్రి. సువార్త ధైర్యంగా ప్రకటించేందుకు పరిశుద్ధాత్మ దేవుని సహాయం మాకు దయచేయండి. జ్ఞానము కలిగి ఆ పరిచర్య చేసేందుకు పరిశుద్ధాత్మ కృప మాకు కలుగును గాక చేస్తున్నాము తండ్రి. ఏ వ్యక్తికి ఏ విధంగా క్రీస్తు వార్త ప్రకటించాలా అనేది అయినా నీ ఆత్మ నడిపింపును బట్టి ప్రకటిస్తూ అనేకులను నైనా ప్రభు వైపు తిప్పేందుకు కృప చూపించమని, మమ్మల్ని బలపరిచి నడిపించమని మీ చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.